ఒక ఊరిలో అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు. ఇక ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. అలా అయిన తర్వాత అన్న చెల్లెళ్ళు ఇద్దరిలో చాలా మార్పులు వస్తాయి. అన్నయ్య ఏమో చాలా ఉన్నవాడుగా ధనవంతుడుగా అవుతాడు. ఇక చెల్లి ఏమో పాపం చాలా బీదరాలు అవుతుంది. ఇక వాళ్ళ బతుకులు ఎలా అవుతాయి అంటే, చెల్లికి అన్నయ్యకి సంబంధం లేకుండా ఒకరి బతుకుకి ఒకరికి మొత్తం వ్యతిరేకంగా అవుతాయి. ఇక ఒకరోజు చెల్లికి చాలా ఆకలిగా ఉంటుంది. అత్తవారింట్లో తినడానికి కనీసం అన్నం కూడా ఉండదు. ఇక చెల్లి ఒకరోజు ఎలాగైనా సరే తన అన్న ఇంటికి వెళ్ళి 3 పూటలా తిని రావాలి అని అనుకుంటుంది. ఇక చెల్లి గబగబా వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ వాళ్ళ వదిన తినని చూస్తుంది. ఇక చూసి వెంటనే ఇలా అంటుంది, అయ్యో, కనీసం మంచినీళ్ళైనా ఇద్దామంటే చెంబుకు చిల్లి పడిందే అని అంటుంది. ఇక ఆడబడుచు కొంచెం ఇంట్లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే వదిన ఇలా అంటుంది, అయ్యో, కూర్చోదానికి పీట వేద్దామన్నా కానీ పీట కాళ్ళు ఇరిగిపోయాయే అని అంటుంది. ఇక అప్పుడు ఆడపడుచుకు చాలా బాధగా ఉంటుంది. ఇక కనీసం అన్నమన్నా వండుదామంటే పొయ్యిని ఎలుకలు ఎత్తుకొని పోయాయే అని వదిన అంటుంది. ఇక ఆడపడుచుకి అర్థమవుతుంది వదిన ఇలా కావాలనే అంటుంది అని. ఇక తను పాపం నడుస్తూ వెళ్తూ ఉంటుంది. మధ్యలో దారిలో తన అన్న కనిపిస్తాడు. ఇక తను తన అన్నని చూసి బోరున ఏడుస్తుంది. ఇక అలా ఏడ్చాక తన అన్న కూడా ఏమి పట్టనట్టు, అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు చెల్లె, నువ్వైతే ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఏడుస్తూ నిల్చున్నావని కనికరం లేకుండా అంటాడు. ఇక చాలా బాధేస్తుంది చెల్లికి. అయ్యో, నేను ఆడపడుచున ఇంటికి వస్తే కనీసం ఇంటికి రా చెల్లి అనకుండా ఇంటికి వెళ్ళు అంటున్నాడు అని బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అన్నయ్య కూడా ఇంటికి వెళ్ళి తన తల పట్టుకొని కూర్చుంటాడు. ఇక వాళ్ళ ఆవిడ వచ్చి ఇలా అంటుంది, ఏమైందండి, ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నారు, ఏవైనా ప్రాబ్లం అవుతుందా, చెప్పండి, ఏదున్నా మీరు నాతోనే చెప్పుకోవాలి అని అంటుంది. అప్పుడు ఆయన ఇలా అంటాడు, ఏమీ లేదే, మీ అమ్మా నాన్నలు ఉండే ఇల్లు మొత్తం కాలిపోయాయంట. ఇక చేసేది ఏముంది, పాపం వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారట అని అంటాడు. ఇక వెంటనే ఇలా అంటుంది ఆవిడ, అయ్యో, ఏంటండి, మా అమ్మా నాన్నల ఇల్లు కాలిపోయిందా, అయ్యో, ఇప్పుడు వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా ఉండదు నాకు తెలిసి అని అంటుంది. అప్పుడు ఇక అతను ఇలా అంటాడు, అవును, మరి ఇల్లు కాలిపోతే ఏమైనా ఉంటుందా, దొంగలు పడితే కనీసం ఒక వస్తువు ఉంటుంది, కానీ ఇల్లు కాలిపోతే ఏముంటుంది పిచ్చి. ఇక వెంటనే కన్న తల్లిదండ్రులు గుర్తుకొచ్చి తన భార్య చాలా బియ్యం, తర్వాత 1500 అన్నము, బట్టలు, కొత్తవి పాతవి, వాళ్ళకి కావాల్సిన సామాను మొత్తం చాలా పంపుతుంది. ఇక ఎద్దుల బండిలో అవన్నీ పెట్టేస్తుంది. పెట్టి పాలేరుకు చెప్తుంది, ఇవన్నీ మా అమ్మ వాళ్ళకి ఇచ్చిరండి అని అంటుంది. వెంటనే తన భర్త ఇలా అంటాడు, ఓసి పిచ్చిదానా, మీ అమ్మ నాన్నల ఇల్లు కాలిపోతే పాలేరుని పంపిస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారే అని అంటాడు. అనగానే ఈవిడ కూడా, అవునండి, నిజమే, నేను ఈ విషయమే మర్చిపోయాను, మీరు వెళ్ళి మా అమ్మ నాన్నల్ని చూసి ఈ సామాను మొత్తం ఇచ్చేసి వాళ్ళకి అక్కడ డబ్బులు ఉన్నాయి తీసుకోమని చెప్పండి అని అంటుంది. అనగానే ఇతను ఇలా అంటాడు, సరేనే, నేను వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని చూసి ఇవన్నీ ఇచ్చేసి వస్తాను అని అంటాడు. అన్నాక ఇక అతను వెంటనే ఆ ఎద్దుల బండిని తీసుకొని వాళ్ళ చెల్లింటికి వెళ్తాడు. వాళ్ళ చెల్లి చూస్తుంది, వెళ్ళేదారిలో చూసి పాపం తను అందరి ఇళ్లలోకి వెళ్ళి కొంచెం బియ్యం పెట్టండి, మా అన్నయ్య వస్తున్నాడు, తనకి ఈ ఒక్క పూటైనా అన్నం పెట్టాలి అని బాధపడుతుంది. ఈ విషయం గమనించిన అతను ఇలా అడుగుతాడు, ఏంటి చెల్లి, ఎందుకు తిరుగుతున్నావే ఇంతగానం అని అంటాడు. అంటే వాళ్ళ చెల్లి ఇలా అంటుంది, అన్న, నువ్వు రాక మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఖాళీ కడుపుతో ఎట్లా పంపిస్తా అన్న నిన్ను ఇంటికి అని అంటుంది. ఇక వాళ్ళ అన్న ఇలా అంటాడు, పిచ్చి చెల్లి, అక్కడ అన్నం ఉంది, అది తీసుకురా తిందాం, ఇక అక్కడున్న సామాన్ మొత్తం నీకే, ఆ క్వింటల్ బియ్యం, అక్కడున్న బట్టలు, అక్కడ కింద డబ్బులు కూడా ఉన్నాయి, నీకు ఇవి ఎంత లేదన్నా సంవత్సరం వస్తాయి అంటాడు. ఇక ఆ చెల్లి సంతోషంతో ఎగిరిపోతుంది. ఇక అవి డబ్బులు తీసుకొని వాళ్ళు తినేసి ఆ రోజు సాయంత్రాన్నే మళ్ళీ వాళ్ళన్న ఇంటికి రిటర్న్లో వెళ్తాడు. వెళ్ళాక మళ్ళీ ఇంటికి వెళ్ళి
తల పట్టుకొని కూర్చుంటాడు. ఇక అతని వైఫ్ వచ్చి అతని భార్య ఇలా అంటుంది, ఏమైందండి, మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసారా సామాన్ మొత్తం? అయినా ఎద్దుల బండి కూడా తీసుకురాలేదు కదండి, ఏమైందండి, మా అమ్మ నాన్నల్ని కలిశారా అని అడుగుతుంది. అప్పుడు ఈయన ఇలా సమాధానం ఇస్తాడు, ఏం చేయమంటావే, నేను వెళ్ళే దారిలో ఒక గద్ద వచ్చింది. గద్ద వచ్చి ఎద్దుల బండి మొత్తం ఎత్తుకొని పోయింది. ఇక సామాన్ కూడా మీ వాళ్ళకి ఇవ్వలేదే నేను, ఏం చేయమంటావు, అంతా మన కర్మ అని అంటాడు. అప్పుడు తన భార్య ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఎక్కడైనా ఒక గద్ద ఒక ఎద్దుల బండిని లేపుతుందా అండి అని అంటాడు. అప్పుడు ఈయన ఇలా అంటాడు, అవునే, మా చెల్లి ఇంటికి వచ్చినప్పుడు పొయ్యిని ఎలుకలెత్తుకుపోయాయి కదా, అది నీకు ఎలా లేస్తుందే మరి? అంతే, అది ఎలుకలెత్తుకుపోయా, ఇది గద్దె ఎత్తుకుపోయింది అని అంటాడు. ఇక వెంటనే తన భార్యకి విషయమంతా అర్థమవుతుంది. ఆహా, ఇదంతా నా ఆడపడుచు చెప్పేసినట్టుంది, ఇక నేనే సైలెంట్గా ఉండడం బెటర్లే అని అనుకుంటుంది. ఇక మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అరే రమ్య, నాకు కాపీరైట్ వస్తుంది.